రానున్న 4 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా పనిచేస్తూనే మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై దృష్టి పెట్టామని సీఎం చెప్పారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన సీఎం 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. సమావేశంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ను ఆయన ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలమనేది బ్యాంకర్లు ఆలోచించాలని అన్నారు.